లోకేష్ అన్న జాబ్ క్యాలెండర్ గురించి ఏదో చెప్తున్నాడు. ఒకసారి వీడియో చూడండి. చెప్పు లోకేష్ అన్న. ఈ సంవత్సరం ఉగాది నాటికి మెగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలన్న లక్ష్యంతో మేము అందరం పనిచేస్తున్నాం. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్తాను చాలా తేలికైంది అధ్యక్ష, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉగాదికి మళ్ళీ మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. సీన్ బిగినింగ్ లేదు అన్నట్టు గుర్తే. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. రికార్డ్ చేసుకో, డేట్ టైం రాసుకో. సాంబో సార్ రాసుకోరా. రాసుకోనా? ఏం రాసుకోను? అప్పుడప్పుడు మన నోట్లోంచి అద్భుతాలు ఆణిముత్యాలు జారి పడుతుంటాయి, వాటిని రాసుకో. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం అంటే 2025 జనవరి నాడు జాబ్ క్యాలెండర్ మేము ప్రకటిస్తాం. ఎన్ని ఉద్యోగాలు, ఎప్పుడు ఎగ్జామ్లు అవుతాయి, ఎప్పుడు ఇంటర్వ్యూలు అవుతాయి, ఎప్పుడు ఆఫర్ లెటర్ వస్తాయి, చాలా స్పష్టంగా జనవరి 1, 2025 మేము ఇస్తాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ మేము మొత్తం లాగేశారు కదా, ఏమీ లేదు అక్కడ. జనవరి పోయి ఉగాది వచ్చింది. రేపు ఉగాది పోయి ఇంకొక పండగ వస్తుంది, కానీ ఉద్యోగాలు మాత్రం రావు. అంతే కదా లోకేష్ అన్న? కరెక్టే కదా?